హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న మా టమాటా తోటకి దాదాపు 50 రోజులైతే అయింది. ఇది క్లాస్ కంపెనీ వారి ముకుంద F1 అనే టమాటా రకం. మేము ఈ టమాటా తోటని మార్చి 5వ తేదీ అయితే నాటుకోవడం జరిగింది. ఇప్పటికి 50 రోజులైతే అవుతుంది. చూడొచ్చు మీరు టమాటా తోట 50 రోజులకు గాను ఎలా ఉందో. ప్రస్తుతానికి 50 రోజులకు గాను పంట అయితే చాలా బాగుంది. మేము ఈ టమాటా తోటలో గత 4-5 రోజుల నుంచి రెండవసారి టమాటా పుర్రి అయితే కట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మా టమాటా తోటలో టమాటా తోట యొక్క పిందెలు కాయగా మారడం జరుగుతుంది. పూత పిండి కాయలు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి 50 రోజులు పూర్తయింది కాబట్టి ఇక రానున్న 20 రోజుల్లో మా టమాటా తోటలో అయితే కాయలు మాగడం జరుగుతుంది. మే 15 అలా మా తోటలో కాయలు అయితే మాగవచ్చు. మే నెల 20వ తేదీ ఆ టైంలో అయితే మా టమాటా తోటలో కాయలు కోయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక ధరల విషయాన్ని ఒకసారి పరిశీలిస్తుంటే ధరలు అయితే ఏమాత్రం పెరగడం లేదు. ఈ రోజు అయితే స్వల్పంగా ధర తగ్గింది. గత 2-3 రోజులుగా టాప్ అండ్ టాప్ ధర పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో 15 కిలోల బాక్సు 130, 140, 150 రూపాయల వరకు వెళ్ళేది గత వారం రోజులుగా. కానీ ఈరోజు ఒక్కసారిగా 110 రూపాయలకి పరిమితమైంది టాప్ అండ్ టాప్ ధర పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో. గత 4-5 రోజులతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా అయితే ధర తగ్గింది. చూద్దాం రానున్న రోజుల్లో టమాటా ధరలు ఏ విధంగా అమ్ముతాయో. రానున్న నెల మే నెలలో ఉత్తర భారతదేశంలో టమాటా సగానికి సగం తగ్గుతుందని సమాచారం. ఉత్తర భారతదేశంలో టమాటా తగ్గి మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ అయితే ధర అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. చూద్దాం టమాటా ధరలు పెరుగుతాయో లేదో. టమాటా ధరలు పెరగాలంటే ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి, ఎగుమతులు అనేవి స్టార్ట్ అవ్వాలి. ఉత్తర భారతదేశంలో సరుకు తగ్గాలి, మన సైడ్ నుంచి సరుకు అక్కడికి వెళ్ళాలి. అప్పుడే ధరల్లో అయితే మనం మార్పు గమనించగలం, ధరల్లో మార్పు చూడగలం. అంతవరకు అయితే ఇవే ధరలు కొనసాగుతాయని అనుకుంటున్నాను. రైతులందరూ ధరలు పెరగాలని వేచి చూస్తున్నారు. ధరలు పెరిగితే అందరికీ సంతోషం, రైతులందరూ ఆనందంగా ఉంటారు. మా ఊర్లో అయితే ఏ రైతు కూడా ఇంకా టమాటాని మార్కెట్కు తీసుకెళ్లడం లేదు. అందరూ కూడా ఫిబ్రవరి 15 తర్వాతే మా ఊర్లో అయితే ప్లాంటేషన్ చేసుకున్నారు. దీని కారణంగా ఇప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క తోటలో శాంపుల్ వచ్చాయి. ఎవరు ఇంకా టమాటాలు కోయడం లేదు. ప్రతి రైతు కూడా మే నెలలో స్టార్టింగ్ నుంచి అయితే మా ఊర్లో అయితే కాయలు కోయడం ప్రారంభిస్తారు. అందరూ కూడా ఫిబ్రవరి 15 తర్వాత ప్లాంటేషన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటికీ ఎవరు మార్కెట్కి అయితే టమాటాలు తీసుకెళ్లడం లేదు మా ఊర్లో ప్రతి రైతుకి, అందరు రైతులకి కూడా మే నెల నుంచినే టమాటాలు రావడం జరుగుతుంది. అంతవరకు అయితే మా ఊర్లో టమాటాలు మార్కెట్కి తీసుకెళ్లేది ఎవరూ లేదు. ఇప్పుడే గత 2-3 రోజులుగా ఒక్కొక్క తోటలోనే శాంపుల్ అనేవి రావడం జరుగుతుంది. పూర్తిగా అయితే ఇంకా ఎవరికి మాగలేదు. మా ఊర్లో అందరూ కొంచెం లేటుగానే ఈసారి ప్లాంటేషన్ అనేది చేశారు. వేచి చూద్దాం రానున్న రోజుల్లో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయో. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫార్మర్స్.